మహాభివృద్ధి పొందెదవు. మొదట నీ స్థితి కొంచెమైనను తుదకు మహాభివృద్ధి పొందెదవు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు కొంచెం కొంచెం ఇవ్వాలని ఆశపడట్లేదు, కానీ నిన్ను మహాభివృద్ధిలోనికి తీసుకురావాలని దేవుడు ఆశపడుతున్నాడు. మహాభివృద్ధిలోనికి నువ్వు రావాలంటే ఏం చేయాలి? నెంబర్ 1, దేవుణ్ణి జాగ్రత్తగా నువ్వు వెతకాలి. దేవుని జాగ్రత్తగా వెతికితే మహాభివృద్ధిలోకి రాబోతున్నావు. వెండిని వెతికినట్టు, బంగారం వెతికినట్టు వెతికితే మహాభివృద్ధిలోకి రాబోతున్నావు. నెంబర్ 2, దేవుణ్ణి బతిమాలుకోవాలి. ఇదిగో దేవుని ఎప్పుడైతే నువ్వు బతిమలాడుకుంటావో నువ్వు మహాభివృద్ధిలోకి రాబోతున్నావు. నాట్ విత్ ప్రైడ్, నాట్ డిమైండ్ గాడ్, విత్ ఓన్లీ హంబుల్నెస్. ఎప్పుడైతే అలా చేస్తావో మహాభివృద్ధిలోకి రాబోతున్నావు. నెంబర్ 3, పరిశుద్ధంగా జీవించాలి. ఈ లోకంలో నువ్వు పాపానికి దూరంగా ఉండాలి, ఈ లోకానికి దూరంగా ఉండాలి. దేవునికి నువ్వు దగ్గరగా ఉన్నట్లయితే పరిశుద్ధంగా నువ్వు జీవించబోతున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మహాభివృద్ధిలోనికి దేవుని నిన్ను తీసుకురాబోతున్నాడు కనుక మరి నువ్వు మహాభివృద్ధిలోనికి వచ్చుదువుగాక. గాడ్